గ్లోబల్ సమ్మిట్లో సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసేలాగా దానికి సంబంధించినటువంటి తయారు చేసేటువంటి సంస్థ సాఫ్రాన్ అనేటువంటిది. సో మీ పేరు? నా పేరు మణికంఠ. మణికంఠ గారు ఏం చెప్తారు? ఈ సాఫ్రాన్ ఏం తయారు చేస్తుంది, ఏంటి స్పెషల్? సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్స్ గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్. సో ఇది ఆల్మోస్ట్ 100+ ఇయర్స్ నుండి ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది గ్లోబల్గా. సో ఇండియన్ బిజినెస్ ఓవర్ 70 ఇయర్స్ నుండి చేస్తున్నాం మేము. బట్ సాఫ్రాన్ హైదరాబాద్లో 2017లో ఎస్టాబ్లిష్ అయింది, వైర్ హార్నెస్ రిలేటెడ్ ఫ్యాక్టరీ. దాని తర్వాత సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్స్ 2019లో ఎస్టాబ్లిష్ చేసాము. సో రీసెంట్గా సాఫ్రాన్ ఎంఆర్ఓ ఓపెన్ అయింది. సో ఎంఆర్ఓ ఏంటంటే మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్. నేను పర్టికులర్గా సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్స్లో వర్క్ చేస్తాను. సో సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్స్లో ఎట్లా ఎట్లా వర్క్ చేస్తారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు? సో యాక్చువల్గా మాకు రా మెటీరియల్ ఇంపోర్టెడ్ అవుతుంది. రా మెటీరియల్ ఫోర్జింగ్ వచ్చాక మేము దీన్ని మెషిన్ చేస్తాము. సో మాకు ఆల్మోస్ట్ 5 mm మెటీరియల్ ఈచ్ సైడ్గా ఉంటుంది. సో దాన్ని మేము మెషినింగ్ ఆపరేషన్లో ఇలా కన్వర్ట్ చేస్తాము. ఇవన్నీ హైదరాబాద్లోనే తయారైతా? ఇవన్నీ పార్ట్స్ హైదరాబాద్లోనే రెడీ అవుతాయి. దాంట్లో మెషిన్ చేసిన తర్వాత కొన్ని స్పెషల్ ప్రాసెస్ ఆపరేషన్స్ చేస్తాం. కోటింగ్ ఆపరేషన్, ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ కోటింగ్. సో ఇవన్నీ ఎల్పిటి మాడ్యూల్, లో ప్రెషర్ టర్బైన్లో అసెంబుల్. ఇవన్నీ ఎయిర్ క్రాఫ్ట్స్కి ఉండేటువంటి టర్బైన్? ఎస్, ఎయిర్ క్రాఫ్ట్లో లో ప్రెషర్ టర్బైన్లో ఇవన్నీ పార్ట్స్ అసెంబుల్ అవుతాయి. ఓకే, ఓన్లీ టర్బైన్స్, లో టర్బైన్స్ అనా ఇంకా వేరే పార్ట్స్ కూడా తయారు చేస్తారు? లేదు, ఇప్పుడు కరెంట్ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేసిన యూనిట్లో ఓన్లీ లో ప్రెషర్ టర్బైన్ పార్ట్స్. ఎక్కడ లొకేటెడ్ ఉంది మీ ఆఫీస్? జిఎంఆర్ ఏరోసిటీ లో లొకేట్ అయ్యి ఉంది, నోవోటెల్ ముందు. సో ఈ సమ్మిట్లో, ఈ ఎక్స్పో ద్వారా మీరు ఎట్లా రీచ్ అవ్వాలనుకున్నారా చెప్పాలనుకున్నా? యాక్చువల్గా సాఫ్రన్ ఆర్గనైజేషన్ మేము తెలంగాణలో వన్ ఆఫ్ ద మేజర్ రోల్ ఇన్ ఏరో సెక్టర్. సో మేము దీన్ని ఎగ్జిబిట్ చేయాలి అని, సో వీ షుడ్ స్ప్రెడ్ ఇన్ తెలంగాణ హౌ ఇంపార్టెంట్ రోల్ వీఆర్ ప్లేయింగ్ ఇన్ తెలంగాణ అని చూపించడానికి ఇక్కడ సెటప్ చేసాం. గ్రేట్. ఇందాక చెప్పినట్టుగానే డిఫెన్స్లో కానీ, ఏరోస్పేస్ విషయంలో కానీ, ఏరోప్లేన్కి సంబంధించినటువంటి పార్ట్స్ తయారు చేయడంలో కానీ హైదరాబాద్ ఒక హబ్గా మారుతూ ఉంది. ఇప్పటికే టాటా ఏరోస్పేస్ ఉంది. తర్వాత అందులో భాగంగానే టర్బైన్స్ తయారు చేసేలాగా, లో ప్రెషర్ టర్బైన్స్ లాగా సాఫ్రాన్ అనేటువంటి కంపెనీ లొకేటెడ్ అయింది. ఒకసారి వీళ్ళకి సంబంధించిన స్టామినా ఏందనేటువంటిది ఈ సమ్మిట్ ద్వారా ఎక్స్పోజ్ చేయడానికి ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. సో మొత్తానికి గ్లోబల్ సమ్మిట్తో పెద్ద ఎత్తున ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ అనేటువంటి ఒక ముఖ్య భూమిక హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసింది. సో ఫ్యూచర్ సిటీ, RRR, తర్వాత ORR, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నేషనల్ హైవే, తర్వాత సిటీకి చాలా దగ్గరగా ఉండడం, ఎక్స్పాండ్ చేసేటువంటి అవకాశం ఉండడం, వెదర్, ల్యాండ్ అవైలబిలిటీ ఇవన్నీ ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సర్ఫేస్కి సంబంధించినటువంటి ఏరియా కూడా ఇండస్ట్రీ, ఒక డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కావడానికి అవకాశం ఉంది అనేటువంటి తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగానే సాఫ్రాన్ లాంటి కంపెనీలు కానీ వీళ్ళంతా ఎక్స్పోలో మెయింటైన్ చేస్తూ ఉన్నారు. జనరల్గా మనం అందరికీ తెలుసు, ఏరోప్లేన్లో జనరల్గా విమానం అంటే అందరికీ ఇష్టమే, చాలా ఆసక్తి, విమానంలో ప్రయాణం చేయాలనుకుంటారు. అందులో టర్బైన్స్, రెండు వైపులా ఉండేటువంటి టర్బైన్స్ విమానానికి, వాటికి సంబంధించినటువంటి టర్బైన్స్ ఈ సాఫ్రాన్ కంపెనీ తయారు చేస్తుంది. రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకుంటారు, వాటిని వీళ్ళే స్వతహాగా వీళ్ళ కంపెనీలో వీటిని తయారు చేస్తారు. ఇన్ని పార్ట్స్ కలిపితేనే టర్బైన్గా మారేటువంటి చాలా ఎక్కువ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇంకా కూడా చాలా అరౌండ్ 3000 కాంపోనెంట్స్ వరకు అన్ని కలిపితే ఇంజన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ డిస్ప్లే చేసింది ఓన్లీ 21. గ్రేట్, ఎగ్జాక్ట్లీ. అన్ని కలిపితే తప్ప ఒక టర్బైన్ ఇంజన్ తయారు చేయాలన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో జనరల్గా ఒక్కొక్క చిన్న పార్ట్కు అంత ఇంపార్టెంట్ ఉంటుంది, అంత అక్యురేసీగా వీళ్ళు తయారు చేసినటువంటి అవసరం ఉంటుంది. కంపెనీకి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ ఆ రకంగా ఉంటాయి సాధారణంగా. సో హైదరాబాద్లో సాఫ్రాన్ కంపెనీ వీళ్ళు టర్బైన్కి సంబంధించినటువంటి లో మెటీరియల్, లో ప్రెషర్ టర్బైన్స్ తయారు చేయడానికి సాఫ్రాన్ కంపెనీ ముందుంటుంది. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్.
చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.